హాయ్ వ్యూవర్స్, ఈరోజు నేను దిబ్బ రొట్టె ఎలా చేసుకుంటారో చూపిస్తాను. ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు శుభ్రంగా కడిగి 6 గంటల సేపు నానబెట్టి పిండి రుబ్బుకున్నానండి. తరువాత అదే గ్లాస్తో 2 గ్లాసుల బియ్యం రవ్వ కలిపాను. దాంట్లో కొంచెం వంట సోడా, ఉప్పు కలిపానండి. కలిపిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. నీళ్లు వేస్తూ కలుపుకోవాలి. ఇది నేను మా అమ్మమ్మ గారి ఇంట్లో నేర్చుకున్నటువంటి వంట అండి. ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా పోపు వేసుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. గిన్నెలో నూనె కాగిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి పోపు తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసినటువంటి పోపును ఆ పిండిలో కలుపుకోవాలి. కొంచెం పోపు వేగనివ్వాలండి. ఇది లేకుండా కూడా కొంతమంది చేసుకుంటారు. కాకపోతే ఇది వేస్తే రుచి వస్తుందన్న ఉద్దేశంతో నేను కొంచెము పోపు వేసి కలుపుతుంటానండి. ఇంగువ వేస్తే మంచి వాసన వస్తుంది కాబట్టి ఇంగువ కలుపుతాను. సో ఇలా వేగినటువంటి దాన్ని పిండిలో వేసేసి బాగా కలపాలి. కలిపిన తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో నూనె వేయాలండి. ఈ పిండి కడాయిలో వేసే ముందు ఒక గ్లాసుకి నూనె రాసి దాంట్లో నీళ్లు పోసి ఈ కడాయి మధ్యలో పెట్టాలి. ఆ తర్వాత దాని చుట్టూ పిండి వేయాలండి. లేకపోతే మధ్యలో పిండి ఉడకదు కాబట్టి ఈ విధంగా గ్లాస్ పెట్టుకోవాలి. ఆ రొట్టె దీనికి అంటుకోకుండా గ్లాస్ చుట్టూ నూనె రాయాలండి. ఆ మధ్యలో నీళ్లు వేయాలి గ్లాస్లో. నూనె కొంచెం వేడయ్యాక పిండిని గ్లాస్ చుట్టూ ఈ విధంగా వేసుకోవాలి. చుట్టూ బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి పిండిని. ఇలా చుట్టూ వేసిన తర్వాత దాని మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక పక్క ఉడికిన తర్వాత దానిని మళ్ళీ అటువైపుకి తిప్పుకోవాలండి. తిప్పుకున్న తర్వాత రెండు వైపులా బాగా కాలిన తర్వాత దానిని ప్లేట్లోకి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి అండి. దీనిని ఆవకాయ పచ్చడి లేకపోతే టమాటా పచ్చడితో తినవచ్చు.
ఈ విధంగా ఒకసారి చాకుతో కట్ చేసుకుంటే దానికి ఏమీ అంటుకోకపోతే, పిండి అంటుకోకపోతే రొట్టె ఉడికిందని అర్థం అండి. గ్లాస్ తీసేటప్పుడు బట్టతో తీస్తే కష్టం కాబట్టి 2 టిష్యూ పేపర్లతో దాన్ని తీస్తున్నామండి. అది వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా తీయాలి. తీసిన తర్వాత ఈ విధంగా ఉన్న రొట్టెని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Thank you for watching the video.